తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు భిన్న వాతావరణం కనిపించనుంది. ఒకవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు, అలాగే హీట్ వేవ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అలాగే అక్కడక్కడ టెంపరేచర్స్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రానున్న 5 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు హీట్ వేవ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మాన్సూన్ మనకి ట్రాన్సిషన్ పీరియడ్ అయితే జస్ట్ ప్రవేశించే సమయం అవుతుంది. మనకి ఓన్లీ సౌత్ తెలంగాణ అలాగే మధ్య తెలంగాణలోని కొంతవరకు అంటే వికారాబాదు, హైదరాబాదు మీదుగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం వరకు మాన్సూన్ గాలులు వ్యాపించాయి. ఇంకా మనకి నార్త్ తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని ఇటు పైన ఉన్న జిల్లాల్లోకి ఇంకా మాన్సూన్ గాలులు కూడా ప్రవేశించలేదు. సో నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీము ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం కొనసాగుతుంది. అక్కడ నిన్న మనకి ఆదిలాబాద్లో హీట్ వేవ్ కూడా రికార్డ్ అయింది. అంటే హీట్ వేవ్ అంటే గతంలో మనకి మే నెలలో లాగా 45 డిగ్రీల టెంపరేచర్ లేదు. 40 డిగ్రీలు దాటి ఈ ఈ సమయానికి ఉండవలసిన నార్మల్ కంట 4.5 డిగ్రీలు ఎక్కువ ఉన్నా కూడా హీట్ వేవ్గా పరిగణిస్తాం. ప్రస్తుతం మనకి జనరల్గా జూన్ నెల 10 తారీఖు వచ్చేసేటప్పటికి నార్మల్ టెంపరేచర్స్ అన్నీ కూడా 36, 37 ఉండాల్సిన టెంపరేచర్. అయితే ఇవి 40 డిగ్రీలు దాటి ఉండి మనకి నార్మల్ కంట 4.5 డిగ్రీలు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో 4-5 జిల్లాల్లో మరొక 2 రోజులు అంటే ఇంకా మాన్సూను పూర్తిగా తెలంగాణని కవర్ అవ్వడానికి మరొక 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. దక్షిణ తెలంగాణలోని ఇటు వ్యాపించిన ప్రాంతంలో కూడా మనకి ఈ వేడిమి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనకి బాగా భారీ వర్షాలు 2-3 రోజులు పడితే కానీ పూర్తిగా వేడిమి తగ్గదు. ప్రస్తుతం మనకి ఈ వేడిమి కూడా కంటిన్యూ అవుతున్నందున మనకి ఈ ప్రాంతంలో కూడా ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్లే మనకి ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా మనకి ఇటువంటి పరిస్థితి ఉంది. మనకి 18వ తారీఖు నుంచి కొంచెం వాతావరణం మారి ఒక ద్రోణి కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున 18, 19, 20 ఈ 18వ తారీఖు నుంచి ఇంచుమించుగా ఒక వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇవాల్టి నుంచి కూడా అంటే వేడి కావచ్చు, అలాగే వాతావరణ పరిస్థితుల్లో వర్షాకాలం. హైదరాబాద్లో కూడా మనకి 36 నుంచి 38 డిగ్రీల మధ్యలో టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. అడపాదడపా ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ జల్లులు పట్టడము, మొన్న అయితే మనకి సెంట్రల్ హైదరాబాద్లో 2-3 చోట్ల భారీ వర్షం పడటం కూడా చూసాము. అట్లా ఇంకా ఏంటంటే మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ టైప్ లాగానే మనకి ఈ మధ్యాహ్నం సమయంలో ఈ వేడిమి వల్ల ఆల్రెడీ అవైలబుల్ మాయిశ్చర్ కూడా ఫుల్గా వచ్చేసినట్టయితే మనకి పూర్తి క్లౌడింగ్ వస్తుంది. ఇంకా అంత వ్యాప్తి చెందనందున ప్రస్తుతం మనకి అరకొర మాయిశ్చర్ తోటి ఈ వేడిమి వల్ల అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. రాగల 3-4 రోజులు హైదరాబాద్లో కూడా ఇంచుమించు 36 నుంచి 37, 38 డిగ్రీల మధ్యలో టెంపరేచర్లు కొనసాగుతూ అక్కడక్కడ ఇలా జల్లులు పడే అవకాశం మనకి మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో జల్లులు పడే అవకాశం ఉంది. రాగల 5 రోజుల పాటు కూడా చూసుకుంటే మొదటి 2 రోజులు కూడా హీట్ వేవ్ అలర్ట్స్ అయితే జారీ చేశారు. మొత్తంగా 7 ప్రాంతాల్లో కూడా హీట్ వేవ్స్తో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక 18వ తేదీ నుంచి ఒక ద్రోణి కారణంగా అలాగే నైరుతి ఋతుపవనాలు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3-4 రోజుల్లో విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో 18వ తేదీ నుంచి అక్కడక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.